హాయ్ అండి, శుభోదయం అందరికీ. మీ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఈరోజు మా ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే, తెలంగాణలో శివరాత్రికి ముందు వచ్చే మంగళవారాలు ఎల్లమ్మకి శాఖ పెట్టుకోవడం అనే ఒక పండుగ లాంటిది చేస్తారు. ఎల్లమ్మ శాఖ అంటే ఆ రోజు ప్రొద్దున్నే లేచి ఇల్లంతా చక్కగా సర్దేసి అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ చేస్తాము. అందులో ముఖ్యంగా పరమాన్నం, గుగ్గిళ్ళు అంటారు కదా, అలసందలు, పొట్టుళ్ళు 5 రకాలు కలిపి, అలాగే బెల్లంతో చేసిన బూరెలు, అలాగే పాలకూర అంటే మేము పచ్చకూర అంటాము, అలాగే కట్టుచారు, ఇంకా పప్పు, ఇంకా ఏదైనా ఒక పచ్చడి, రకరకాల వంటకాలు చేసి ఉపవాసం ఉండి అమ్మవారికి చాక పెడతారు. తెలంగాణలో చాక అంటారు. ఆ చాక పెట్టేసి ఉపవాసం వదిలేస్తారు. అదైతే మేము ఇలా చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రతి తరం వాళ్ళు కూడా ఇలాంటివి ఎందుకు ఆచరించాలి అంటే, పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం, వాళ్ళకి ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండడం కోసం ఈ ఉపవాసాలు చేస్తారు. కాబట్టి పెద్దల నుండి వస్తున్న ఆచారాన్ని మనం కూడా గుర్తించి మనం కూడా చేస్తే ఆచారాన్ని, సంప్రదాయాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాం. ఏమంటారు చెప్పండి?